రక్షకుడైన యేసుక్రీస్తు నామం మహిమ కలుగును గాక. దేవాదేవునికి నా హృదయపూర్వక వందనములు స్తుతులు చెల్లిస్తాను. అలాగే మమ్మల్ని ప్రేమించి మరి ఇక్కడ మీతో పాటు మరి ఆరాధనలో పాల్గొంటూ అలాగే మీ మధ్య మరి నా సాక్ష్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశంకై సేవకులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంటుంది మీ మధ్య కూర్చోవడం, ఆరాధనలో పాల్గొనడం. అవి మాటల్లో నేను చెప్పలేను. ప్రాముఖ్యంగా అయ్యగారు నా రక్షణ సాక్ష్యం పంచుకోమన్నారు కాబట్టి ఆ విషయాలు మాట్లాడతాను. నా పేరు బవిరిశెట్టి చంద్రశేఖర్. నేను బవిరిశెట్టి రాజు సుశీల గారి దంపతులకు 1980వ సంవత్సరంలో జూలై 8వ తారీఖున ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించడం జరిగింది. అంటే మీకు అర్థం అవ్వంటే కోమట్లు అంటారు కదండి, వ్యాపారస్తులందరూ. సో ఆ కుటుంబంలో మేము జన్మించాం. మా తాతగారు వాళ్ళది వ్యాపారం, మా మదర్ వాళ్ళది మొత్తం వైజాగ్లో చాలా రేషన్ డిపోలన్నీ మా వాళ్ళవే. దానికి ప్రెసిడెంట్ మా తాతగారు అన్నమాట. అంటే తాతగారు అంటే నాన్నగారు, అమ్మగారు వాళ్ళ శ్రీ నాన్నగారు. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోతే అక్కడే ఆవిడ పెరిగారు. సో మా నాన్నగారు 5గురు సంతానం మా తాతగారికి. మా తాతగారు గవర్నమెంట్ జాబ్ చేసుకునేవారు మున్సిపల్ కార్పొరేషన్లో. తర్వాత మా నాన్నగారు ఉద్యోగం చేసుకుంటూ మా మదర్ని వివాహం చేసుకున్నప్పటికీ ఒక ప్రైవేట్ జాబ్ చేసుకునేవారు. తర్వాత ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది, ఫైర్ డిపార్ట్మెంట్లో. సో అప్పటి వరకు మీకు అందరికీ తెలిసిందే, వైశ్యాస్ అంటే చాలా ఎక్కువగా నోములు, వ్రతాలు, విగ్రహాలు, పూజలు చాలా ఎక్కువ ఉంటాయి ఇంట్లో. అప్పుడు ఒక సమస్య ఏంటంటే, మా అమ్మగారికి మ్యారేజ్ అయిన అనంతరం తనకు ఫిట్స్ విపరీతంగా వచ్చేవి. ఎందుకు వచ్చేవి ఎవరికీ తెలియదు. చాలాసార్లు నెలలో చాలా రోజులు బెడ్ మీద పడుకునేవారు. కొన్నిసార్లు మెంటల్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసిన పరిస్థితి. మా నాన్నగారిది చిన్న ఉద్యోగం. అప్పట్లో ఫెసిలిటీస్ అవి ఎక్కువ ఉండేవి కాదు. ఎక్కడి నుండి అంతగా పెద్ద సపోర్ట్ ఉండేది కాదు. ఉన్న జీతంతో చాలా ఇబ్బంది పడుతూ అలాంటి పరిస్థితుల్లో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. మ్యారేజ్ అయిన కొత్తలోనే, అంటే డే 1 నుంచి అనుకోవాలి. సో అలాంటి పరిస్థితుల్లో చాలా డిస్టర్బ్డ్ అయిపోయిన పరిస్థితుల్లో మరి మా డాడీ ఆఫీస్లో ఒక బ్రదర్ యేసు ప్రభువుని పరిచయం చేయడం జరిగింది నాన్నగారికి. మేము అప్పుడు అల్లిపురం ఏరియాలో ఉండేవాళ్ళం, విశాఖపట్నం. అయితే యేసు ప్రభు మీ సమస్యలన్నిటికీ దేవుడు తీర్చగలడు, అంత మాత్రమే కాదు మీకు హృదయంలో నెమ్మది సమాధానం ఇవ్వగలడు అని చెప్పి దేవుని వాక్యాన్ని ఆయనకు బోధించినప్పుడు ఆయన చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అది దొండపర్తిలో బేతేల్ చర్చికి వెళ్ళేవారు. ఎవరు తెలియదు, అక్కడ ఏం తెలియదు. అక్కడికి మామూలుగా చర్చికి వెళ్ళేవారు. అక్కడ ఉంది అంటే సరే అని చెప్పి నాన్నగారు అక్కడికి వెళ్తూ 1990 అనుకుంటాను ఆ ప్రాంతంలో యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నారు. ఆయనకి ఆ బాప్తీసం తీసుకున్నారని తెలిసిన వెంటనే ఇంట్లో చాలా సమస్యలు. ఇంట్లో నుండి మా తాతగారు చాలా పెద్ద గొడవలు ఇంట్లోని. సో అయితే మా నాన్నగారికి ఉన్న పరిస్థితి బట్టి చాలా కోపపడిపోయి, ఇలాంటి పనులు చేస్తావేంటి నువ్వు, ఇది అది అని. సో ఇంట్లో అప్పుడు మేము చిన్నపిల్లలం బాగానా. సో అయితే మా నాన్నగారు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఒకవైపు భార్య పరిస్థితి ఇలా ఉంది, చిన్నపిల్లలు అని చెప్పి సరే ఏదో రకంగా వాడు సాటిస్ఫాక్షన్గా ఉంటే చాలు అనుకున్నారు. అయితే మా నాన్నగారు ప్రభువుని అంగీకరించడం వల్ల మాకు పెద్దగా సినిమాలకు తీసుకెళ్ళడం, షికార్లు తిప్పడం ఏ ఉండేది కాదు. ఆయన బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోయేవారు. మా మటుకు మేము ఎలాగో ఆ చర్చ్ స్కూల్కి వెళ్ళడం, మేము పూజలు ఇవన్నీ
టెంపుల్స్ అన్నిటికీ మా అమ్మగారు ఎక్కువగా శివుని పూజిస్తూ ఉంటారు, అందుకే నాకు చంద్రశేఖర్ అని పేరు పెట్టారు. ఇలా జరుగుతున్నప్పుడు కొంతమంది సేవకులు మా ఇంటికి రావడం, నెమ్మదిగా దేవుని వాక్యం చెప్పడం. మా నాన్నగారు నన్ను చర్చికి రమ్మనివ్వరు. సో చర్చికి వెళ్ళడం అనేది అప్పట్లో కొత్తగా అనిపించింది. చాలా ఏంట్రా బాబు ఈయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అందులోని ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్లోకి వెళ్తున్న ఫీల్ ఉండేది నాకు. అక్కడికి వెళితే లిటరల్గా చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు, నాకు అక్కడ భోజనం చేయాలంటే లోపల వామిటింగ్ వచ్చేసేది. ఎందుకంటే నాన్ వెజ్ అంటే మాకు పడదు అసలు. అదేట్రా బాబు ఇక్కడ ఇలాగుంది, నాన్నగారు ఇక్కడ తీసుకొస్తున్నారేంటి, ఆయనకి ఏం చెప్పలేము. సో చాలా ఇబ్బంది పడిన అట్మాస్ఫియర్లో ఉండేది, బయటికేం మాట్లాడేవాడిని కాదు. సో అలాంటి పరిస్థితుల్లో సరే నాన్నగారు రమ్మంటున్నారు, వెనకాల ఆయనతో పాటు వెళ్ళడం. అలా అలా చర్చికి వెళ్తూ డాక్టర్ సంపత్ కుమార్ గారని ఆయన మా ఇంటికి తరచూ వస్తూ చాలా ప్రేమగా యేసు ప్రభువుని ప్రేమను చూపిస్తూ మమ్మల్ని చర్చికి నడిపించి అక్కడ ఆయన మాటలు, దేవుని మాటలు, రక్షణ మాటలు, సువార్త, రక్షణ, దేవుడు అంటే ఏంటి, యూస్ టు ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్. సో అప్పుడు నెమ్మదిగా నేను కూడా యేసు ప్రభు అంటే ఏంటి, సో వై అని చెప్పి ఆలోచించి మరి 1994లో మరి FIGCలో నాకు డాక్టర్ PM హెన్రీ గారు అప్పుడు బాప్తీసం ఇచ్చారు. సరే బాప్తీసం తీసుకున్నాం, రక్షింపబడ్డాం, వచ్చాం. నా పరిస్థితి ఎలా ఉంది అంటే యేసు ప్రభువుని అంగీకరించాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, సాయంత్రం వస్తాం, టీవీ వేసుకుంటాం, తిరుగుతాం, ఫినిష్. There was change in God, but I don't have a godly character. I didn't possess that godly character. వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఏమైంది నా లైఫ్లో? There is a change in God. ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం, కానీ మమ్మల్ని ఇంట్లో కూడా అలాంటి అట్మాస్ఫియర్ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న ఇల్లు, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుతున్నాం అంటే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ క్లోజ్ ఇంటిమసీ విత్ గాడ్. ఇలాంటి పరిస్థితుల్లో మా బంధువుల్లోని ఇచ్చాపురంలో గంగరాజమ్మ గారని మాకు పరిచయం అయ్యారు. వాళ్ళు చాలా చాలా నిష్ఠగా ఉన్న పెద్ద ఫ్యామిలీ. సో ఆమె రక్షణ సాక్ష్యం మమ్మల్ని చాలా బలపరిచింది. ఎప్పుడైతే మేము ఇలా ప్రభువుని అంగీకరించామని తెలిసిందో ఆమె వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ చెల్లెల్ని మా ఇంటికి పంపించేవారు. మా ఇంట్లో రెగ్యులర్గా ప్రేయర్స్ అయ్యేవి. సో వాళ్ళు కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత ఓకే, వైశ్యాస్లో కూడా ప్రభువుని అంగీకరించిన బిడ్డలు ఎంతమంది ఉన్నారా. ఇప్పుడైతే కమ్యూనికేషన్, వాట్సాప్ చాలా ఈజీగా ఉంది, ఎక్కడ ఎవరున్నారు ఈజీ. అప్పుడు టెలిఫోన్సే లేవు. సో అలాంటి పరిస్థితుల్లో ఆమె యొక్క రక్షణ సాక్ష్యం మమ్మల్ని చాలా 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 కదిలించింది. ఆమె దేవుని కొరకు పడుతున్న ప్రయాస, కుటుంబంలో మరి ఆమె సాక్ష్యం పుస్తకాలు విన్నప్పుడు చాలా చాలా మేము బలపడ్డాం. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడిని ప్రేమిస్తే ఇలా ఉంటారా అనిపించింది. ఆమె ఇంట్లో భర్తకు తెలియకుండా సువార్తకు వెళ్ళేవారు. అలా సువార్తకు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఇబ్బందులు పడితే భర్త ఎక్కడికి వెళ్ళావని చెప్తే చర్చికి వెళ్ళామని చెప్పలేం, వాక్యం చెప్పడానికి సువార్తకు వెళ్ళామని చెప్పలేదని వైజాగ్ ఎక్కడికో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అనేవారు. వెళ్తున్నానంటే ఎందుకంటే నాకు పళ్ళు పుచ్చిపోయి అనేవారు. సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా అనేవారు. ఇప్పుడు భర్తకి ఏమని చెప్పారు? పళ్ళు పుచ్చిపోయి పన్ను పీకించుకోవాలి. అలా పన్ను పీకించుకోకుండా వెళ్తే డాక్టర్ దగ్గర నుండి సువార్తకు వెళ్ళి వచ్చిన తర్వాత అబద్ధం చెప్పి వచ్చి డాక్టర్ గారు లేరండి ఏదైనా. అలా కాకుండా నేను భర్తకు అలా చెప్పాను కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి పళ్ళు పీకించుకొని వచ్చేసేవారు. అలా 32 పళ్ళు పీకించుకున్నారు. ఆహా, ఇలా ఉంటారా ప్రభువుని ప్రేమిస్తే అని ఐ వాజ్ షాక్డ్. ఇలాగా ఆమె కుటుంబం అంతా యేసు ప్రభువులు ఇలా కట్టబడింది. ఇచ్చాపురంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అనే ఒక సంఘాన్ని ఆమె కుటుంబం అందరూ కలిపి దాన్ని ప్రారంభించడం స్టార్ట్ చేశారు. అది ఒక పెద్ద చర్చ్ ఇప్పుడు ఇచ్చాపురంలో. అలాగ వాళ్ళు మా ఇంటికి వచ్చి దేవుడు, విశ్వాసం, ప్రార్థన అని వాళ్ళు చెప్పేవారు. కొద్దిగా మాకు బలం వచ్చింది. మీటింగ్స్ అవుతున్నప్పుడు మమ్మల్ని పిలిచేవారు, అనకాపల్లి వెళ్ళేవాళ్ళం, డాడీ తీసుకువెళ్ళేవారు.
కొద్దిగా దేవుడు, పాటలు, విశ్వాసం, ప్రార్థన కొద్దిగా అలవాటు అవుతున్నాయి. అయినా సరే ఐ డింట్ పొసెస్ దట్ గాడ్లీ క్యారెక్టర్. ఎక్కడో గ్యాప్ కనబడతా ఉంది. తర్వాత ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ఎందుకంటే ఆయనకు వచ్చిన శాలరీ అంతా మా అమ్మ ఖర్చులకి అయిపోయేది. వీఆర్ ఇన్ డెట్స్ మాట. సో ఇంకా ఎలాంటి పరిస్థితి అంటే ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో మరి నేను ప్రభువు దగ్గరికి వెళ్ళడం చాలా 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 ఆ జర్నీ అంతా చాలా స్టడీస్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చేది. ఐ వాజ్ ఎ మెరిట్ స్టూడెంట్ మాట. 10th స్టాండర్డ్ ఐ వాజ్ టాపర్ ఇన్ క్లాస్. అలాంటిది ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంట్లో పరిస్థితులు, ఆ పరిస్థితులన్నీ చూసి నేను ఒక డెసిషన్ తీసుకొని, డాడీ నేను ఇంకా చదవను, ఐ వాంట్ టు సపోర్ట్ యూ అని చెప్పి ఇంటర్మీడియట్ చదవడం మానేశాను. అందరూ షాక్. సరే అని చెప్పి నాన్నగారు తెలిసిన జ్యువెలరీ షాప్లో పెట్టారు. అప్పటి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాం. ఇప్పుడు ఇది పరిస్థితి. ఓకే, అక్కడికి వెళ్ళి వెంటనే ఆయన చీపురిచ్చేసి బాబు తుడిచి అమ్మా అన్నారు. ఓకే సరే, నాన్నగారికి చెప్పకూడదు, షట్టర్ తీయమ్మా అన్నారు. ఓకే సార్, సరేనండి. ఇలా చీపురు పట్టుకొని తొడ్డం. సో ఎవ్రీ పెయిన్ ఓకే, నాట్ అన్ ఇష్యూ, దేవుని సహాయం ఉంటుంది అనుకో. ఇలాంటి పరిస్థితుల గుండా నా జీవితం వెళ్ళేది. అయోమయంగా ఉండేది. దేవుడు, విశ్వాసం, చర్చ్, అక్కడికి వెళ్తే మొత్తం చుట్టూ బొమ్మలే ఉండేవి. ఇది ఒక సమస్యరా బాబు, ఏంటిది అనుకున్నాను. వెళ్ళిన వెంటనే రకరకాల పాటలు వేసేవారు. నాకు మెంటల్ వచ్చేసేది, ఇంట్లో చెప్పలేను. ఆ పరిస్థితుల్లో విశ్వాసం గారు నాకు పరిచయం. మా ఇంటి దగ్గరే ఉండేది. ఎందుకంటే మేము చర్చికి వెళ్ళడం వచ్చేయడం, అంతకన్నా ఇంకేం లేదు. ఈవినింగ్ సరే ఎక్కడికో వెళ్ళకుండా విశ్వాసం గారి దగ్గరికి వెళ్తే నాన్నగారు రమ్మంటే నేను రాను డాడీ అనేవాడిని. అది కాదురా, రారా చర్చికి, ఈవినింగ్ ఇంట్లో ఎక్కడ ఉంటామంటే ఆయన మాట్లాడిన మాటలు రియల్లీ ఇట్ చేంజ్డ్ మై లైఫ్. ఆయన లైఫ్ స్టైల్, ఆయన మాటలు, ఆయన వాక్యం చెప్తుంటే నాలో వణుకు పుట్టేసి గూస్ బంప్స్ వచ్చినట్టు అయిపోయేది. రా బాబు, ఈయన చెప్తున్నారు, డిఫరెంట్గా ఉంటుంది ఏంటి ఇదంతా అని. ఆయన సాక్ష్యం నన్ను చాలా చాలా బలపరిచింది. ఆయన మైండ్స్ అండ్ జువాలజీలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ రిజైన్ చేసి దేవుని సేవ పిలిచాడని వదిలేసి పరిచర్యకు వచ్చారట. అలాగలాగ వచ్చేస్తారు. మేమైతే ఉద్యోగాలు కావాలని పిచ్చెక్కిపోతుంటే ఆయన ఉద్యోగం వదిలేడు పెట్టరా బాబు, ఇదేంటి అని. దేవునితో అటాచ్మెంట్ ఇలా ఉంటుందా అని చెప్పి, సో ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ విత్ హిమ్. నన్ను చాలా ఆప్యాయంగా, ప్రేమగా పిలిచి, మొట్టమొదటిసారి నా జీవితంలో ఆయన నాన్నగారు అని పిలిచేవాడిని. ఆయన తన సొంత కుమారుల్లో నన్ను చూసుకునేవారు. ఇంకా సండే వస్తే చాలు ఆయనతో వెళ్ళిపోవడం. ఆయన, నాన్న అక్కడ మనం వెళ్ళాలి, నువ్వు రెడీగా ఉండు అన్నారు. అలాగే నాన్నగారు వచ్చేస్తాను, సెలవు పెట్టేస్తాను మానేయడం, విశ్వాసం గారితో వెళ్ళిపోవడం, ఎక్కడికంటే అక్కడికే ఆయనతో కారులో వెళ్ళిపోవడం. అలా వెళుతూ దేవుని వాక్యం ఒకసారి నన్ను పట్టుకుంది. నాన్నగారు ఎంత వస్తున్నా నాలో ఆ సిగ్నేచర్ పోవట్లేదండి అని. ఓకే, ద ప్రాబ్లమ్ ఈజ్ అని చెప్పి, నువ్వు వాక్యం బాగా చదవట్లేదు, ప్రార్థన బాగా చేసుకోవట్లేదు, అందుకే నీలో ఈ ప్రాబ్లమ్స్ అని ఒకసారి ఆయన ప్రసంగం చేస్తూ 119 కీర్తన ఉంటుంది. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యం బాగా పట్టుకుంది నన్ను. ఏడ్చి 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 ప్రార్థన చేసుకున్నాను. విశ్వాసం నాన్నగారికి ఒక ఆశ్రమం ఉండేది. ఆయన ఏం చేశారంటే, ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగొక రామేశ్వరంపేటలో ఒక ఆశ్రమం కట్టారు. అది దేవునికి సమర్పించారు. ఆశ్రమంకి వెళ్ళిపోయేవాళ్ళం, గంటల గంటలు ఆయనతో పాటు కలిపి ప్రార్థనలో గడిపేవాడిని.
ఆయన ఏడుస్తూ 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 ప్రార్థన చేసుకున్నారు. వీరు ఎందుకు ఏడుస్తున్నారా, ఏటి ఏం చేస్తున్నారని. అలాగా ఆయనతో ట్రావెల్ చేస్తూ చేస్తూ దేవుడు, విశ్వాసము, ప్రేమ అంటే ఏంటో నేను నేర్చుకోగలిసాను. చాలా 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 విషయాలు ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. నాన్నగారు ఉద్యోగం మానేస్తానండి, నేను చెయ్యనండి అన్నాను. లేదు నాన్న, నో, దేవునికి కావాల్సింది మనసు. ఐ నో అబౌట్ యువర్ ఫ్యామిలీ పొజిషన్ అని. ప్రభువా నాకు ఒక ఉద్యోగం కావాలని ప్రభు పాదాల దగ్గర మీరు నమ్మండి ఎలా ఏడ్చానంటే అలా ఏడ్చాను. ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయి గంటలు కూర్చొని ఏడ్చాను. నేను, నాన్నగారు, మహిత అని ఒక అక్క ఉండేవారు, అంతే, ముగ్గురు వెళ్ళాం. పెద్ద ఆశ్రమం, చుట్టూ పావులు తిరుగుతాయి. చాలా 20 years బ్యాక్. భయపడలే, మీరు నమ్మండి. తర్వాత 2003లో నేను ఒక ఎగ్జామ్ రాయడానికి బాంబే వెళ్ళాను. నాన్నగారు తీసుకెళ్ళారు ఇండియన్ నేవీలో స్టోర్ కీపర్ ఎగ్జామ్. చాలామంది మీ అబ్బాయికి ఉద్యోగం ఏం చేస్తామంటే, ఇండియన్ నేవీలో ఉద్యోగాలు వేయించుకోవడం చాలా సులువు, పేపర్లు వచ్చేస్తాయి, జబ్బులు ఖర్చు. నాకు ఇష్టం లేదండి, దేవుడిస్తే కావాలి, లేకపోతే ఉద్యోగం చాలు డాడీ. నో, విశ్వాస నాన్నగారు ఒప్పుకోరు, ఆయన దగ్గర నేను తలెత్తుకోలేను. వద్దు డాడీ, వాళ్ళ అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్, ఉద్యోగం లేకపోయినా పర్లేదు దేవుడు ఇస్తాడని వదిలేశారు అక్క. వద్దు డాడీ, నాకు వద్దు, నేను వెళ్ళి ఎగ్జామ్ రాస్తాను అని రాశాను. ఐ వాజ్ ఇన్ టాప్ 3rd పొజిషన్. ఏం పెద్దగా చదువుకున్నానా, ఇంటర్మీడియట్ తర్వాత కరస్పాండెన్స్ డిగ్రీ కట్టాను అంతే. ఎగ్జామ్ బాంబాయి ఫస్ట్ టైం వెళ్ళడం, అక్కడ ఎగ్జామ్ రాస్తున్నాను. ఇంతమంది త్రూఅవుట్ ఇండియా వచ్చి రాస్తారు, సెలెక్ట్ అవుతాం. అప్పటికే చాలా ఎగ్జామ్స్ రాశాను. నాన్నగారు ప్రార్థన చేయండి, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. ఆ ఎగ్జామ్ అయిపోయింది. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఏం రాదు అసలు, ఏం చెప్తాం ఏం చేస్తున్నాం అంటే, అప్పట్లో ఇంటర్వ్యూస్. ప్రభువా ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, నాకేం తెలియదు. లిటరల్లీ దేవుని సహాయం ఎలా ఉంటుందో అనేది ప్రత్యక్షంగా చూశానండి. నెక్స్ట్ నన్ను పిలుస్తారు బాంబేలో నేవల్ డాక్యార్డ్లో. అసలు ఏం తెలియదు, లోపలికి వెళ్ళిపోయాను అంతే. కాస్త కోస్త ఇంగ్లీష్ వచ్చి, చిన్నప్పుడు హిందీ కొద్దిగా వచ్చు. లోపలికి నన్ను పిలుస్తారు, ఏం క్వశ్చన్స్ అడిగితే ఏం సమాధానం చెప్పాలి. నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, అమ్మాయి పేరు మందీప, సిక్ అమ్మాయి. సో ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అంటే ఓకే అని చెప్పి ఇంకా నన్ను పిలుస్తారు నెక్స్ట్ అనగా, కొద్దిగా టెన్షన్గా ఉందండి అన్నాను. ఓకే, డోంట్ గెట్ ఫియర్డ్ అన్నది. నాకన్నా చిన్న అమ్మాయి. అయితే మీరు ఏ క్వశ్చన్స్ అందులో అటెంప్ట్ చేయలేదండి ఎగ్జామ్లో అని అడిగింది. నాకున్న అలవాటు ఏంటంటే, ఎప్పుడైనా ఎగ్జామ్ పేపర్ రాస్తే ఏ క్వశ్చన్స్ అయితే వదిలేస్తానో అవి చదువుకుంటాను, అంతేగాని ఆ క్వశ్చన్స్ వదిలేస్తే ఎగ్జామ్ అయిపోయింది కదా వదిలేను. ఏవైతే మిస్టేక్స్ చేయలేకపోయానో ఇంటికి వచ్చి అవి చూసుకుంటాను. అవి చూసుకున్నాను, కొన్ని క్వశ్చన్స్ వచ్చి కొన్ని రాదు. తను ఏంటి మీరు క్వశ్చన్స్ ఏమైనా వదిలేశారా అంటే, అన్ని క్వశ్చన్స్ ఏవైతే వదిలేశానో అవన్నీ నాకు గుర్తున్నాయి. ఇవి ఆన్సర్ చేయలేదంటే దాని ఆన్సర్లు తను చెప్పింది. నెక్స్ట్ నన్ను పిలిచారండి, ప్రార్థన చేసుకొని, ప్రభువా నా వల్ల కాదు అంటే. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి తెలుసా, ముందు 5 నిమిషాల ముందు ఏవైతే డిస్కస్ చేసుకున్నానో అవన్నీ అడిగారు, సేమ్ అన్ని ఆల్మోస్ట్ ఆన్సర్ చేశాను. ఐ వాజ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ స్టోర్ కీపర్ ఇండియన్ నేవీలో. బాంబేలో నాకు పోస్టింగ్ ఇచ్చారు. ఇలాగ ఒకటి 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 అద్భుతం అని ఏడ్చేసాను నేను ప్రభు దగ్గర. ఎక్కడ ప్రభు చీపురు పట్టుకొని ఈడ్చి అలాంటి స్థితిలో నుండి అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక టేబుల్, ఒక చైర్, ఒక కంప్యూటర్. విశ్వాసనగర్ గారు ఫోన్ చేసి, నాన్నగారు నాకు ఏడుపు వస్తుందండి, దేవుడు చేసిన మేలు ఎలా ఉంటాయా, ఇంత అద్భుతమా. నాకొక స్టేటస్ అలాగా అంచెలుగా దేవుడు అక్కడి నుండి మళ్ళీ నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్. విత్-ఇన్ 2 yearsలో ఐ వాజ్ బీన్ ట్రాన్స్ఫర్ టు వైజాగ్. అది అద్భుతం, అసలు జరగవు. ఒక సీనియారిటీ పోలేదు, ఏం పోలేదు. 2 years అవ్వకముందే నాకు ఆర్డర్స్ వచ్చాయి. సో దేవుడు ఇలాగ రకరకాలుగా దేవుడు నన్ను బలపరిచి, అలాగే నా
చెప్పాలంటే చాలా టైం అయిపోద్ది కానీ సో ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అలాగే దేవుడు చాలా 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 ట్రావెల్ చేసాం. ఇలాగ మా చెల్లి వివాహ విషయంలో చాలా, మళ్ళీ ఇప్పుడు ఎలాంటి వివాహం చేయాలి, హిందూ వివాహం చేయలేం, క్రైస్తవ వివాహం చేయాలంటే ఇప్పుడంటే పెద్దగా మ్యాటర్ చేయట్లేదు ఎలాంటి వివాహం చేసుకోవాలన్నా ఏంటన్నా. 20 years బ్యాక్ నాట్ లైక్ దట్. క్రైస్తవ వివాహం చేయాలి, అలాగే వైశ్యాస్లో ఉండాలి, లేకపోతే మా తాతగారు ఒప్పుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో అద్భుత రీతిగా మరి మమ్మల్ని ఎవరైతే ప్రభువులో నడిపించారో గంగరాజమ్మ గారు, ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ మనవడికి మా సిస్టర్ని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అది కూడా మొట్టమొదటి క్రైస్తవ వివాహం మా ఇంట్లో జరిగింది. సో దానికి ఇంట్లో అందరూ ఒప్పుకోవడం, అది మరి ఎలా జరిగింది అంటే ఒక అద్భుతం. అందరూ ఆశ్చర్యపోయారు మా బంధువులందరూ, ఇలా కూడా జరుగుతూ ఉంటాయా, మీరు ప్రభువును అంగీకరించారు, వాళ్ళు ప్రభువును అంగీకరించారు అని చెప్పి మరి అద్భుతంగా ఆ వివాహం జరిగింది. దానికి ముందు మరి మా నాన్నగారు మా తాతగారు ప్రభువుని అంగీకరించలేదు, ఆయనకి ఇష్టం ఉండదు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఏదో ఊరి నుండి మా ఇంటికి వస్తే వాక్యం చెప్పారు, రాత్రికి ఇంట్లో ఉంటానంటే నా తాతగారు ఒప్పుకోలే. ఆయన ఇలాంటివి ఏం చేయక పంపించేవాళ్ళని చాలా సీరియస్గా చెప్తే నాన్నగారు ఎక్కడో ఆయనకి అరేంజ్ చేశారు పైన చేస్తే, ఆ రోజు రాత్రి అంతా మా తాతగారికి నిద్ర పట్టలేదట. నిద్ర పట్టక ప్రభువు దర్శించాడట. మన్నాడు ఆయన లేచి నాకు బాప్తీసం ఇవ్వండి అని కూర్చున్నారు. లిటరల్గా జరిగినవండి. ఐ ఆమ్ నాట్ ఏదో మీకు అబద్ధం చెప్పట్లే. తెల్లవారుజామున లేచి మా పాస్టర్ గారు సంపత్ కుమార్ గారిని పిలిపించి ఆయన వచ్చి, మీరు నాకు బాప్తీసం ఇస్తారా ఇవ్వరా, దేవుడు నాతో మాట్లాడే, రాత్రి అంతా నేను పడుకోలేదు, నేను పొరపాటు చేశాను, దేవుడు నా అని చెప్పి ఒక సేవకుడిని బయటికి పంపించేసినందుకు దేవుడు ఎలా మాట్లాడాడు రా బాబు అనుకున్నాను. అద్భుతం. ఆయన ప్రభువుని అంగీకరించడం, మందిరానికి రావడం, తిరిగి మా ఫ్యామిలీలో అందరూ ఒకళ్ళు అందరూ యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. తర్వాత మా తాతగారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి సమాధి కార్యక్రమం మా బంధువుల మధ్యన జరిగింది. ఇది కూడా అద్భుతం. అన్నీ మాకు అంత కొత్తగా ఉండేది. పెళ్ళి అద్భుతం, సమాధి కార్యక్రమాలు అద్భుతం, ఇంట్లో అందరూ ప్రభువుని అంగీకరించారు. ఒక్క చిన్నాన్నగారు ఉన్నారు, ఆయన ప్రభు దగ్గరికి రాలేదు, మిగతా అందరూ ఫ్యామిలీస్ మరి ప్రభువుని అంగీకరించారు. ఇలాగా మరి నా వివాహం, నా భార్య పేరు వీర వెంకటలక్ష్మి. తనని అంటే నేను సో అప్పుడు షైనీ అని పేరు బాగుంటుందని నాకు నచ్చి వెలుగుగా ప్రకాశముగా తను ఉండాలి అని చెప్పి ఆ పేరు నేను పెట్టడం జరిగింది. సో తను వివాహం చేసుకోవడం, అది కూడా క్రైస్తవ వివాహం జరిగింది 2007 సంవత్సరంలో. ఇలాగ దేవుడు అనేక రకాలుగా ఒక సేవకుడి ద్వారా, చాలామంది ద్వారా దేవుడు మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి తన అనాది సంకల్పంలో మేము ఉన్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత నా కుమార్తె శారా సుకీర్తి తను కడుపులో పడినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అమ్మ అబార్షన్ చేసేయాలి మీకు అన్నారు. ఈమె స్టార్ట్ చేసింది ఇంకా ఏడవడం. ఏం చేసి సరేనమ్మా ఏం చేద్దాం, ట్యాబ్లెట్స్ వాడంటే ట్యాబ్లెట్స్ ఇచ్చింది. సరే ఏం కాదు, ఇది మనం ఏం చేయకూడదు ఇలాంటివి, నాన్నగారు ఇది పరిస్థితి, ఏం చేయాలి అన్నాను. సరే నేను ప్రార్థన చేస్తానమ్మా అన్నారు. ప్రార్థన చేసి నేను ఒక డాక్టర్ దగ్గర చెప్తాను అక్కడికి వెళ్ళండి, ఈవిడ ఏం చెప్పిందో ఏటో నాకు ఎందుకో అనుమానంగా ఉంది అని. అదేంటి మంచి డాక్టర్ అండి అని నేను చెప్తున్నానా, అక్కడికి వెళ్ళి అన్నారు. సరే మీరు చెప్పారు కదా వెళ్తానన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ చెక్ చేసి, నీకు 2nd month అమ్మ, ఎవరు చెప్పారు, ఇట్ వాజ్ ఎ రాంగ్ డెసిషన్, దయచేసి అలాంటివి వాడద్దు అన్నారు. కనుక ఆయన ఒక దైవ సేవకుడుగా, ఒక గుడ్ కౌన్సిలర్గా మాకుండి దేవుని ఆత్మచేతాలు ముద్రింపబడతారు కాబట్టి వీ హ్యావ్ టు ఒబే హిస్ డెసిషన్స్ అని చెప్పి మరి
మేము అయితే ట్యాబ్లెట్స్ వేసుకోవడం అంత డిసైడ్ అయిపోయింది, అంత రెడీ. ఆయన మాట్లాడారు, ప్రార్థన చేశారు. నో షీ స్టడీయింగ్ 10th స్టాండర్డ్. దేవుడు ఇలాగ రకరకాలుగా మా జీవితంలో అనేక మేలు చేశారు. ఒకసారి అన్నాను, నాన్నగారు నాకు పియానో నేర్చుకోవాలని ఉంది అన్నాను. నేర్చుకుంటావా అన్నారు. నాకు మీరే నేర్పించాలన్నాను. అంటే ఎంత క్లోజ్గా ఉండేవాడిని, ఆయన చాలా పెద్ద ఆయన, దెబ్బలాడేటట్టు ఉండేవాడిని అన్నమాట. అంటే అంత క్లోజ్గా ఉండేవాడిని. ఆయన ఫస్ట్ సరే నా దగ్గర రా నేను నేర్పిస్తానని చెప్పి సండేస్ ఖాళీ అయితే వెళ్ళడం, ఇంటికి వెళ్తే తినేసివ్వండి, నాకు నేర్పించండి అని కీబోర్డ్ తీసి పరిశుద్ధ అని పాట. ఇది ఎట్రా మనకు వచ్చేది కాదు ఇదేని. ఒక్కరోజు నాకు రావట్లేదు పియానో, ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఈ చేతులతో పనికిమాలిన పాటలు ఎప్పుడు కొట్టను ప్రభువా, నాకు ఇష్టం పియానో ప్లే చేయడం. మీరు నమ్మండి, దట్ మూమెంట్ నాకు ఎలా ప్లే చేయాలో తెలిసింది. అంటే నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాకపోవచ్చు, దేవుడు ఇలాగ ప్రతిసారి నాతో మాట్లాడుతూ అనేకసార్లు దేవుడు మమ్మల్ని బలపరిచాడు. అలాగే 2020 సంవత్సరంలో ఆయన ప్రభువునందు నిద్రించారు. నాకు ఎంత అనిపించింది అంటే, చివరి కాలంలో ఆయన కాళ్ళు పట్టుకొని ఆయనకి చెప్పులు వేయడంలో నేను జాయ్ ఫీల్ అయ్యేవాడిని. ఆయన 78 ఇయర్స్ అప్పుడు ఒక మంచి డ్రెస్ వేసుకుంటే నేను జాయ్ ఫీల్ అవ్వలేదు, కానీ ఇవాళ నాన్నగారు ఆయన లెగలేనప్పుడు కాళ్ళు ఎత్తి చెప్పులు వేసాను, ఆయన వాడుతున్న చెప్పులు అని చెప్పి అందులో ఎంతో జాయ్ ఫీల్ అయ్యాను నేను. అలాంటి సేవకులు లేనప్పుడు చాలా ఏడిచాను. నన్ను నడిపించే సేవకులు లేరు. ఐ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. ఆయన ఏదైతే మందిరం నడిపించారో అందులో నమ్మకంగా మరి ఆ మందిరంలో ఉన్న బిడ్డలందరినీ నడిపించాలి. నాన్నగారు విడిచిపెట్టింది సేవ విడిచిపెట్టకూడదు, ముందుకు వెళ్ళాలని చెప్పి మరి ఆ బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్ స్టార్ట్ చేశారు. చిన్న చర్చ్, ఒక 70-80 మంది గ్యాదరింగ్ ఉంటారు, చాలా మంచి విశ్వాసాలు అందరూ. సో అక్కడ దేవుడు నన్ను పరిచర్యలో వాడుకుంటున్నారు. మీ పాస్టర్ గారి గురించి పొగడుతున్నాను అనుకోవద్దు. అలాంటి సేవకుడు తిరిగి మళ్ళీ నాకు ఇచ్చాడు అంటే సుధాకర్ బాబు గారు. ఆయన మాట్లాడుతుంటే నాకు నాన్నగారు గుర్తొస్తూ ఉంటారు. ఆయన పాడుతున్న వాక్యం వాళ్ళకి చెప్తున్నా మెమరీలో ఉండిపోతాయి నాకు. మొన్న ఒకరోజు యూట్యూబ్లో ఆలకించి రాత్రంతా పడుకోలేదు, లేగడం, ప్రార్థన చేసుకోవడం, పడుకోవడం. నేను అబద్ధం చెప్పట్లేదండి, పరిశుద్ధత గురించి ఆయన చెప్పినప్పుడు ఏడు చేసుకున్నాను నేను. 3 రకాల పరిశుద్ధతలు ఉంటాయి. ప్రాక్టికల్ హోలీనెస్ ఉందా? ఏడ్చి ప్రభువా అలా లేదు ప్రభువా. అలాగ దేవుడు నన్ను బలపరుస్తూ నడిపిస్తూ, మరి మా పిల్లలిద్దరు ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఈరోజు ఇండియన్ నేవీలో సీనియర్ స్టోర్ సూపరింటెండెంట్, చాలా మంచి పోస్ట్ అది. నా అండర్లో 10 మంది పనిచేస్తారు. దేవుడు అలాంటి స్థితిలో నన్ను ఉంచాడు. నాకు 1000 లక్షలు సంపాదించడం పెద్ద మ్యాటరే కాదు ఉన్న ఉద్యోగంలో, చాలా సులువు. నన్ను ఆఫీస్లో ఏం పిలుస్తారంటే రేర్ పీస్. రేర్ పీస్ అంటే ఎక్కడ కనబడ్డట, ఎందుకంటే అక్కడ అందరూ ఎవరికి ఎంత వస్తుందో అన్నట్టే ఉంటారు. మా పిల్లలకు పెన్నులు కూడా నేను కొనుక్కుంటాను. ఒక అఫీషియల్గా జెల్ పెన్ ఒకటి ఉంటుంది, అది ఒకటే నేను వాడుకుంటాను అంతే, అఫీషియల్గా తీసుకొని. మిగతావన్నీ రబ్బర్. అసలు ఒకటి కాదు, నాకేంటి కావాలంటే అది వస్తుంది. అంత పెంట చెత్త. ఒకసారి ఒకరు వచ్చి మా మిస్సెస్కి ఉద్యోగం వేయిస్తాను, 5 లక్షలు ఇవ్వండి చాలు అన్నారు. పేపర్ అన్నీ ఆలివరా రాసేస్తారు. విశ్వాస నాన్నగారు ఉద్యోగం వదిలేస్తే, సేవకులు ఉద్యోగాలు వదిలేస్తే మనం ఉద్యోగాల కోసం ప్రయాసపడాలా, అవసరం లేదు అన్న. మా మిస్సెస్కి పెద్దగా తెలియదు. మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా కొలీగ్స్ వచ్చారు, వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారు. శేఖర్ గారు మీ మిస్సెస్ హౌస్ వైఫ్ అండి తను. అదేంటండి మీకు శేఖర్ గారు ఉద్యోగం వేయించలేదా అన్నారు.
నాకు ఇంటికి వచ్చి నువ్వు ఎందుకు వేయించలేదన్న. సరే అదంతా వదిలేయమ్మా అన్న. వాళ్ళందరూ డబ్బులు కలిసి వస్తారమ్మా, మనం అలాగ వెళ్ళలేము. అందరూ దేవుని పరిచర్య కొరకు ఉద్యోగాలు వదిలేస్తుంటే మనం డబ్బులు కట్టి ఉద్యోగాలకు వెళ్ళడం ఎట్రా బాబు. దేవుడు అంగీకరించడమో అందులో బ్లెస్సింగ్ ఉండదు. చాలు, మనకు ఉన్నది ఎంత ఉంటే అంత చాలు. గాడ్ విల్ బ్లెస్ అని చెప్పి ఏం చేయలే, అప్లికేషన్ అవసరం లేదన్నాను. మీరు నమ్మండి, నాకున్నది దేవుడిచ్చింది 5 రొట్టెలు 2 చేపలు అయితే వేర్ ఎవర్ ఐ ఇన్వెస్టెడ్ ఇట్ బికేమ్ మల్టిపుల్స్. ఊహించలేదు నేను. ఒక దగ్గర ఒక సైట్ కొందాం, నేను కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆశీర్వాదాలు దేవుడు అన్నీ నాకు చూపించాడు. ఒకసారి ఒక 5 లక్షలు పెట్టి ఒక సైట్, అది కూడా ఎలా కొన్నాను, డబ్బులు లేవు, తన వస్తువులన్నీ అమ్మేసి లోన్ పెట్టేసుకున్నాను. సరేలే పిల్లలు కానీ విత్తిన్ అసలు ఉంటుంది పెరుగుతుంది ఏం తెలియదు అసలు. అసలు కొనరు ఏమి ఉంటాయి కదా, ఉండేది అది దీంట్లో ఉండేవాళ్ళం. ఇట్ బికేమ్ మల్టిపుల్స్. దేవుడు ఆశీర్వదిస్తే ఇలా ఉంటుందా అని చెప్పి ఒక్క రకం కాదండి. వెన్ దేవునికి నా మనసు ఇచ్చినప్పుడు, దేవునితో నేను నడుస్తున్నప్పుడు దేవుడు రకరకాల ఆశీర్వాదాలు దయచేసాడు. నవ్వు డాబా గార్డెన్స్లో సెంటర్ ఆఫ్ సిటీలో ఒక అపార్ట్మెంట్లో దేవుడు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇలాగ దేవుడు రకరకాలుగా మరి 2 పిల్లలు ఉన్నారు నాకు, శారా సుకీర్తి, రేచల్ సింధూర. వాళ్ళిద్దరికీ పేర్లు కూడా ఆయనే పెట్టారు. ఆయన పెట్టమన్నప్పుడు నేను పెట్టను నాన్నగారు, మీరు ప్రార్థన చేసి ఏబీసీ అని పెట్టారంటే అలాగే పిలుస్తానని వారు. ఆయన రాత్రి అంతా ప్రార్థనలో గడిపి వాళ్ళిద్దరికీ పేర్లు పెట్టారు, శారా సుకీర్తి, రేచల్. ఓకే, ఇంత అవసరమా ఒక సేవకుడు ప్రార్థన గంటలు ప్రార్థనలో ఉండడం? నేను ఎవరిని, ఆయన కుమారున్నా ఏంటి? రాత్రి అంతా వాళ్ళ పాప అంటుంది, అని నువ్వు చెప్పి వెళ్ళిపోతావు, రాత్రి అంతా ఆయన పడుకోరు, శేఖర్ బాబు కూతురికి ఏం పేరు పెట్టాలని. అలాగా దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఒకసారి అన్నారు, నాన్న యూ విల్ బికమ్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ అన్నారు. నేను ఎక్కడ అవుతాను నాన్నగారు, ఇదంతా భ్రమ అన్నాను. నేను చెప్తున్నాను అన్నారు. ఆయన చనిపోయారు. మా క్యాడర్ ఎలా డెవలప్ అయిందంటే లేని శాంక్షన్స్, కొత్త శాంక్షన్స్ వచ్చేస్తున్నాయి మా క్యాడర్లోకి. ఎంత మల్టిపుల్స్ అయిపోతున్నాయంటే విత్ ఇన్ నియర్ ఫ్యూచర్లో ఐ విల్ బికమ్ ఏ క్లాస్ 1 టాప్ గెస్టెడ్ ఆఫీసర్స్ అయిపోవచ్చు మేము. అన్ని టాప్ లెవెల్ పోస్టులు అన్నీ పెరుగుతాయి. ఎక్కడైనా టాప్ లెవెల్ పోస్టులు తక్కువ ఉంటాయి, కిందకు పెరుగుతాయి. మా కిందకు పెరగట్లే. ఇక్కడ నుండి ఆఫీసర్ క్యాడర్స్ పోస్టులన్నీ, నిన్నే నాకు ఒక లెటర్ వచ్చింది, అందులో మాకున్న క్యాడర్ పోస్టులు అన్నీ పెరిగిపోయాయి. స్పెషల్ శాంక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇలాగా దేవుడు అనేక రకాలుగా హీ బ్లెస్డ్ మీ మ్యానిఫోల్డ్ అని చెప్పాలి. దీనంతటికి కారణం యేసు ప్రభువుని అంగీకరించి ఉండకపోతే నేను ఒక పెద్ద భ్రష్టుడిని అయిపోతున్నాను. గ్యారంటీ చెప్తున్నాను. యేసు ప్రభువు బట్టి నా గృహాన్ని కట్టుకున్నాను. ప్రభు ఉండుండకపోతే నాకున్న ఉద్యోగం, అహంకారం, కోపం, ద్వేషం, ఈర్ష్య, పగ, స్వార్థం ఇవన్నీ నాలో ఉంటాయి. ఇప్పటికి ఉండలేమనుకోవద్దు. ఒక్కొక్కటి వదిలేస్తున్నాను. క్షమించే తత్వం, లోపట ఆ పరిశుద్ధత ఎలా పొందుకోవాలా అని చెప్పి నేను మరి అయ్యగారి వాక్యం చెప్తుంటే చాలా విషయాలు నేర్చుకుంటాను. భయభక్తులు కలిగి జీవించడం వండర్ఫుల్ టాపిక్. దేవునికి ఎప్పుడు సమీపంగా ఉండగలం. సమీపంగా ఉన్నావా అని ఆయన అడుగుతుంటే నాకు భయం వేసేస్తూ ఉంటుంది. నా మొబైల్ ఇస్తాను, ఇందులో 90% అయ్యగారి మెసేజ్లు, పాటలే ఉంటాయి, ఇంకేం ఉండవు. ఆఫీస్లో లంచ్ టైం దొరుకుతూ ఉంటుంది, అది పెట్టుకోవడం, హెడ్సెట్ పెట్టుకోవడం, ఆలకించడం. చాలా స్ట్రెస్ఫుల్ జాబు. ఒక్కొక్కసారి ఆలకిస్తాను, ఒక్కొక్కసారి ఆలకించను. అలాగా మరి విజయవాడ ఎప్పుడు వస్తానా అన్నట్టు ఉంటుంది నాకు. యాక్చువల్లీ నేను అయ్యగారికి ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఫోన్ చేస్తే ఇప్పుడు ఈయన సాక్ష్యం చెప్పమంటారు, ఆయన ముందు నుంచి భయం వేస్తుంది నాకు. నేను పెద్ద కమ్డోర్స్, కమాండర్స్ భయపడిన అసలు. ఎంబసీలకు కూడా డైరెక్ట్ మాట్లాడేస్తాను ఫోన్ చేసి. ఎందుకంటే నేను ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూస్తాను ఆఫీస్లో. ప్రాబ్లం వస్తే డైరెక్ట్లీ ఐ విల్ స్పీక్ టు ఎంబసీస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మస్కాట్లో అవ్వచ్చు, ఆస్ట్రేలియాలో అవ్వచ్చు, మెయిల్స్ కొట్టేస్తాను. భయపడను, భయం రాదు.
నాకు ఇక్కడ రమ్మంటే ఇక్కడ స్టేజ్ ఎక్కమనగానే నేను కింద మాట్లాడతానండి అని. ఈయన ఫోన్ చేస్తే సాక్ష్యం చెప్పమంటారు, చెప్పకూడదని కాదు కానీ ఏదో రకమైన భయం ఆయన అంటే, గౌరవంతో కూడిన భయం అది. సో అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని, ప్రభువా ఇది మీ చిత్తం అయి ఉంటుంది, అందుకోసమనే నేను ఫోన్ చేయకపోయినా ఆయన పిలిచేశారు. సరే ప్రభా, ఇది మీ చిత్తం, బిడ్డల మధ్యన నా మాటలు పంచుకుంటాను, మీ అనుభవం మీతో కలిపి జీవిస్తున్న ఆ వ్యక్తిగత అనుభవం సాక్ష్యం ద్వారా పంచుకుంటానని చెప్పినప్పుడు మరి ఈ విధంగా పంచుకోవడానికి దేవుడు సహాయం దయచేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి సేవకులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా 2-3 ఇయర్స్ నేను విజయవాడలోనే ఉంటాను. మేము సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఇక్కడికి వస్తున్నాం. సో ఎప్పుడు సెకండ్ సాటర్డే వస్తుందా అని ఉంటుంది. సండే చాలా ఎర్లీగా మేము లేచి గబ్బా పరిగెట్టి 8కి వద్దాం అనుకున్నాం. 8:15 అయిపోయింది. ఎక్కడ మిస్ అయిపోతామా అని చెప్పి. సో నేను నిజంగా చెప్తున్నాను, యు ఆర్ ఆల్ వెరీ లక్కీ. చాలా లక్కీ అండి మీరు. అలాంటి ఆయన్ని పొగుడుతున్నాను అనుకోవద్దు, ఆయన ఎవరో నాకు తెలియదు. మీ సేవకులకి నాకున్న పరిచయం చాలా తక్కువ. ఐ హ్యావ్ సీన్ హోలీనెస్ ఇన్ హిమ్. మీకు కనపడకపోవచ్చు. అందుకే నాకు భయం ఆయనతో మాట్లాడాలంటే. చాలామంది సేవకులు నేను చూశాను. సో అలాంటి సేవకుల దగ్గర నించోవడం, మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్.